ఎందుకు అంటే పురుషుడు తన నుండి ఒకటి బయటికి పంపించాడు. ఏదన్నా అయి తీసేసిన తర్వాత శుభ్రం అవ్వాలి కదా, అదే స్త్రీకి అవసరం లేదు. ఇలాంటివి తెలియక రోజు తలస్నానాలు చేయాలి, పూజ చేయాలంటే ఇంకో దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే మన సమాజంలో ప్రస్తుతం వంటగదితో పాటు పూజ గది కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పారు. తప్పు కదా. ఆవిడ వంట చేస్తే ఆయన పూజ చెయ్యొద్దు, చెయ్యాలి. అది లెక్క. ఒక కుటుంబంలో చక్కగా చేసేటటువంటి పనులను సర్దుకుని ఒకళ్ళతో ఒకళ్ళు చక్కగా ఉండాలి అంటే చెరొక పని చేసుకోవాలన్నప్పుడు పూజ పురుషుడు చేస్తాడు, వంట స్త్రీ చేస్తోంది. కావాలంటే పూజ దగ్గర ఏర్పాట్లు చేయొచ్చు, అందించవచ్చు, అవసరమైతే తోడ్పడచ్చు, అతడికి వీలు కానప్పుడు చెయ్యొచ్చు. అంతేగాని దీవిడ బాధ్యత కాదు అసలు. తనది కాని బాధ్యతను ఎత్తినేసుకోవడం అవుతుంది. సరే చేస్తారు. అలా చేస్తే మేము పూజ చేస్తున్నాం కనుక మేము తలస్నానం చేయాలా? తలస్నానం అసలు ముత్తైదువులు చేయకూడదు. తల అంటుకోవాలి. తలకి నూనె పెట్టుకుని ఆ రోజుల్లో కుంకుడుకాయలు, ఈ రోజుల్లో షాంపూతోనూ ఆ నూనె వదిలించుకోవాలే తప్ప ఊరికే నెత్తి మీద నీళ్లు పోసుకోవడం అన్నది అశుభ వార్త విన్నప్పుడు మాత్రమే చేస్తారు తప్ప ఎప్పుడు చేయకూడదు. కనుక తలస్నానం చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. అస్సలు ముత్తైదులు చేయకూడదు. భర్త లేని స్త్రీలు చేస్తే చేయొచ్చేమో కానీ భర్త ఉన్నటువంటి స్త్రీలు మాత్రం తలస్నానం చేయకూడదు, కంఠస్నానం చాలు. అనవసరమైనటువంటి కన్ఫ్యూషన్స్ అనవసరం. ఇల్లు కడుక్కోవాలా? ఇల్లు కడగడం దేనికండి? రోజు చిమ్ముకుంటాం కదా. దేవుడికి దీపం పెట్టే లోపల ఇల్లు శుభ్రం చేసుకో, అంతే. అంతకన్నా ఇంకేం లేదు.